శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, సమర్థ సద్గురువైన సాయినాథుడి యొక్క మహాపుణ్యతిథి 107వ మహాపుణ్యతిథి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా బాబా మహాసమాధి రోజు అనగానే విజయదశమి, మనకి వెంటనే విజయదశమి అనగానే బాబా మహాసమాధి. ఈ రెండు పర్వదినాలు రావటం మనందరి అదృష్టం. ఆ తల్లి, ఆ జగజ్జనని యొక్క కరుణ కటాక్షాలతో మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబం సుఖశాంతులతో మానసిక ప్రశాంతతతో వర్ధిల్లాలని, మీ బిడ్డల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని మీ అందరి తరఫున ఆ తల్లిని, సమర్థ సద్గురు సాయినాథుని ప్రార్థిస్తున్నాను. సాయితత్వం మానవత్వం, సాయితత్వం ప్రేమతత్వం, సాయితత్వం సమానత్వం. ఆచరించాడు బాబా. బాబా యొక్క జీవిత చరిత్రను ఆద్యంతం మనం పరిశీలించినట్లయితే తాను ఆచరించి మనకి చూపించి మనల్ని ఆ మార్గంలో నడవమని ఆదేశించాడు సాయిబాబా. కాబట్టి సాయి బంధువులారా, బాబా సూచించిన మార్గమే శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి సచ్చరిత్ర పారాయణం సర్వశుభకరం సర్వపాపహరం. కాబట్టి ప్రతి నిత్యము కూడా అవకాశము ఉన్నప్పుడల్లా సాయి సచ్చరిత్ర పారాయణాలు చేయండి. అలాగే బాబా యొక్క హారతులు, దివ్య హారతులు పరమ పవిత్రమైనటువంటివి. మానసిక అలజడులను తొలగించి వేస్తాయి. ఇది ముమ్మాటికి వాస్తవం. కాబట్టి స్థిర చిత్తము కోసము, మానసిక ప్రశాంతత కోసము, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవటం కోసము సాయి హారతులు నిత్యము పాడుకోవటం అన్నది అది బహుశ్రేయస్కరం. కాబట్టి సాయి అష్టోత్తర శతనామావళి మరల బాబా అర్చనకు అద్భుతం. సాయి సచ్చరిత్ర పారాయణం, సాయి హారతులు, వీటన్నిటిని ప్రతినిత్యము సాధ్యమైనంత వరకు ఆచరిస్తూ ఆ తండ్రి చూపించిన మార్గంలో ముందుకు నడుద్దాం. అందుకోసమే జీ సాయి కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీలో చేరని వారు సభ్యులుగా చేరే ప్రయత్నం చేయండి. దీనికి ఎటువంటి రుసుములు అవేమీ లేవు. ఎందుకంటే మన సాయి భక్తులందరూ, మన సాయి బంధువులందరూ ఒక దరి చేరి ఆ తండ్రిని సేవించే భాగ్యాన్ని పొందటం కోసమే ఈ జీ సాయి కమ్యూనిటీ. కాబట్టి మరొకసారి మీ అందరికీ సాయి కృప పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఒక్క నిమిషం, మధ్యాహ్నం 2:15 బాబా మహాసమాధి చెందిన గడియల్లో మహాసమాధి ఘట్ట పారాయణ కార్యక్రమాన్ని మనం ఈరోజు ఆచరించబోతూ ఉన్నాం. ఎవరికి వారి మీ గృహాలలోనే చక్కగా దీపారాధన చేసుకునే అవకాశం ఉంటే దీపారాధన చేసుకోవచ్చు, లేదు మామూలుగా కూర్చొని కూడా పారాయణం చేయవచ్చు. దీపారాధన చేసుకోవచ్చు, పారాయణం చేయండి. చేసిన తర్వాత లఘుహారతి ఇవ్వండి అవకాశం ఉంటే, లేకపోతే నమస్కారం చేసుకోండి. పారాయణం చేసే ముందు సచ్చరిత్రను చేతిలో తీసుకొని మీ సంకల్పాన్ని బాబాకు విన్నవించుకొని పారాయణాన్ని ప్రారంభించండి. తప్పకుండా ఆ సాయి కృపతో మీ సంకల్పాలు సిద్ధిస్తాయని ప్రగాఢంగా నేను విశ్వసిస్తూ బాబాను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు.